ఈరోజు మంది స్పెషల్ బ్లాగ్. వాళ్ళకి ఈరోజు ఆవకాయ అన్నం తినిపిద్దాం అనుకుంటున్నా. వీడియో వాళ్ళ మమ్మీ, ఇదిగో వీళ్ళ సిస్టర్ మన రేఖ గారు మనకి చాలా పరిచయం. బాగుందా? So good. వావ్, సూపర్. Melt in my mouth. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సమ్మర్ హాలిడేస్ చుట్టాలతో పిల్లలతో సరదా సరదాగా ఆడుతూ పాడుతూ ఆవకాయ అన్నం తింటూ. వావ్, సమ్మర్ హాలిడేస్ అంటేనే ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా అంటే అదొక ఫీల్ అన్నమాట. సో నాకు కూడా మాకు హాలిడేస్ అంటూ స్పెషల్గా ఏమి ఉండవు, కానీ నాకు చిన్నప్పుడు సమ్మర్ రాగానే చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి అనమాట. సో అలాగే అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. నేనైతే అదంతా బాగా మిస్ అవుతాను, కానీ మిస్ అవ్వకుండా ఏం చేయాలో ఆ ప్రయత్నాలు కూడా చేస్తానన్నమాట. సో ఈరోజు మంది స్పెషల్ బ్లాగ్. సో మీరు అన్నీ చక్కగా చూస్తున్నారు, మంచి మంచి కమెంట్స్ పెడతారు, మంచి మంచి సజెషన్స్ ఇస్తారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఇలాగే మీ లవ్ చూపిస్తూ ఉండండి. అండ్ నేను నా ప్రయత్నం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికో అండ్ నా విషయాలన్నీ మీతో షేర్ చేయడానికి, నా ఆనందాలు సంతోషాలు అన్నీ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఆనందం షేర్ చేసుకుంటే డబల్ అవుతుంది కాబట్టి కదా. సో అలాగే ఈరోజు ఇంకో మంచి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటంటే ఈరోజు నా ఫ్రెండ్స్ రాబోతున్నారు. ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్రెండ్స్ అనుకుంటున్నారేమో, కాదు, బుల్లి ఫ్రెండ్స్ వస్తారనమాట. నేను చెప్పాను కదా, నాకు పిల్లలంటే చాలా ఇష్టం, పిల్లలతో ఆడుకోవడం అంటే ఇంకా ఇంకా ఇష్టం. సో మీకు గుర్తుందా, పోయిన సంవత్సరం మనం ఆవకాయ ముద్దపప్పు ఆవకాయ మూకిట్లో ఆమ్లెట్, అది బా ఏమన్నా ఎంజాయ్ చేశారా? సో అదే అలాంటిది ఈసారి మా మరిది గారి పిల్లలు రాలేదు, 10th క్లాస్కి వచ్చింది. సో ఎడ్యుకేషను సమ్మర్ హాలిడేస్ పాపం ఈసారి కొంచెం స్ట్రెస్సే, అందుకని ఈసారి రాలేదు. కాకపోతే నేను మిస్ అవ్వకుండా నాకు ఇంకో బుల్లి ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. వాళ్ళకి ఈరోజు ఆవకాయ అన్నం తినిపిద్దాం అనుకుంటున్నా. కానీ వాళ్ళు ఆవకాయ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, కానీ ఎందుకు తెలియదు అంటున్నానంటే మీరే చూడండి, ఇప్పుడు వచ్చేస్తారు. రాగానే వాళ్ళ మీకు పరిచయం చేస్తాను. పరిచయం చేశాక వాళ్ళతో ముచ్చట్లు, మన ఆవకాయ ఆమ్లెట్, ముద్దపప్పు అప్పడం, ముద్దపప్పు అప్పడం ఆవకాయ ఆమ్లెట్, బాగుంది కదా. ఇవన్నీ వాళ్ళకి తినిపించబోతున్నాను అనమాట. ఎలాగైనా సరే ప్రయత్నం చేసి నాటు ఫుడ్ అలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసి అలా ఆవకాయ పచ్చడి వేసి కలిపి ముద్దలు పెడితే ఉంటుంది. వా, వచ్చేసేయండి. హాయ్ అండి, హాయ్, హలో, వచ్చేసారు, కూర్చోండి. బాగున్నారా? అవును, బాగున్నాము అన్నది. బాగున్నాము. అబ్బా, బాగున్నారా? అవును, బాగున్నాము. అవును. అవును, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి మరి వాళ్ళకి, మా యూట్యూబ్ ఫ్యామిలీకి. We came from Texas. Yeah, Texas. We're in Texas. Frisco, Texas. Frisco, Texas. సరే, మీ పేరు? ధృవి. నీ పేరు బంగారు? సృష్టి. అబ్బా, ధృవి, సృష్టి. మీనింగ్ తెలుసా నీకు? ధృవి అంటే The biggest star. ది బిగ్గెస్ట్ స్టార్. తెలుగులో చెప్పాలి. ధ్రువ తార. ధృవ తార.
Universe. వావ్ సూపర్, అసలు మీ ఇద్దరికి మంచిగా మీ పేర్లు. యూనివర్స్, సృష్టి అన్నమాట. సృష్టికి మూలం స్త్రీ. తెలుసా? I have no idea what it is. అర్థమవుతుందా తెలుగు బాగా? అర్థమవుతుందండి. బాగా మాట్లాడట్లేదా? ఎందుకని? ఉండరు కదా చుట్టుపక్కల. చుట్టుపక్కల లేరా? మేము తెలుగు వారు మాట్లాడతాము, ఆ, వాళ్ళకే ఇంకా ఓకే, ఇక్కడ అర్థమవుతాయి అన్ని. అన్ని అర్థమవుతాయి. తను మాట్లాడుతుంది అప్పుడప్పుడు, మ్హూ. కానీ ఫ్లూయెంట్ గా రాదు. రావట్లేదు. మరి ఎలా ఇప్పుడు? నాకు తెలియదు. పాట పాడుతుంది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది కదా. ఆ? బాగా మాట్లాడాలి ఈరోజు. తెలుగు తెలుగు నేర్చేసుకుందాం, Okay. ఓకేనా? సంగీతం నేర్చుకుంటుంది, ఆ. పాట బాగా పాడుతుంది. ఓ, Sing it. ముద్దుగా. I'm not gonna sing Yes, it. ముద్దుగా. I'm not gonna sing it. తర్వాత you're not going to sing here, but I'm going to. I just want to listen. Yes. కాదు, వాళ్ళకి తెలుగు వస్తా రాదు కానీ నేను మాత్రం అమెరికన్ లాగా మాట్లాడేస్తాను ఇప్పుడు. ఎలా ఇప్పుడు మరి? ఎలా ఇప్పుడు తెలుగు నేను అమెరికన్లో మాట్లాడితే ఎలా ఉంటుంది? బాగుంటుందా? మాట్లాడుతున్నారు కదా. తెలుగు తెలుగులాగానే మాట్లాడాలి కదా. అవును. మీరు తెలుగు నేర్చేసుకుంటారా మరి? ఇంకా ఓకే. గట్టిగా అవును అవును నేర్చుకుంటాము. నేర్చుకున్నాను. కానీ ఏది ఏమైనా సరే తెలుగు ఆడపడుచులు చక్కగా మంచిగా మన ట్రెడిషనల్ వేర్లో వచ్చారు. ఐ లవ్ యూ, బ్యూటిఫుల్. ఓ ఓ, ఇష్టం. ఆ! పాట పాడతావు మరి నా కోసం? She can put the video in. వీడియో. వీడియో కాదు, సరే, వాళ్ళ మమ్మీ ఇదిగో వీళ్ళ సిస్టర్ మన రేఖ గారు మనకు చాలా పరిచయం. సో రేఖ గారి చిన్నక్క గారు, చిన్నక్క సెకండ్. పెద్దక్క ఉన్నారు. పెద్దక్క జనవరిలో వచ్చారా? ఆ, అక్క ఇప్పుడు మేలో వచ్చారు. అవును. See it over here. మే జూన్ అంతా ఇక్కడే కదా హాలిడేస్. సమ్మర్ హాలిడేస్ Summer. వచ్చారన్నమాట. ఓకే, చూపిస్తాను. సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారా మరి హాలిడేస్? అవును. వావ్ సూపర్. తస్మై తెలియని వాళ్ళు ఎవరిని చెప్పండి, అది మన యూట్యూబ్ ఫ్యామిలీకి. Hi. అది అబ్బాయిలు అలా క్వైట్గా ఉంటే చాలా బాగుంటుంది. Oh my God. హ్మ్? మమ్మీ నువ్వు మ్యాచింగ్ కొంచెం 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 కొంచెం. ఇంకేంటి విశేషాలు? చెప్పండి, హాలిడేస్ ఎంతవరకు? 1,000 years. 1000 years. 1000 years హాలిడేసా? వావ్. ఏం చేశారు ఇంతవరకు చెప్పండి. ఇన్ని రోజులు ఏం చేస్తారు చెప్పండి చక్కగా. Okay, this is topic. Fun. అమ్మా, The topic is fun. టాపిక్ ఇస్ Fun. ఫైన్. Fun. ఫన్ అండి. ఫన్. టాపిక్ ఇస్ ఫన్. ఎస్, చెప్పు ఏం చేసావు ఇన్ని రోజులు? We went to the jumping zone. తెలుగులోనే చెప్పాలి నువ్వు అన్నీ. తెలుగు. సరే కూర్చో, సరే కూర్చో. I do not know. స్కై జోన్ అది, స్కై జోన్. స్కై జోన్. యా, స్కై జోన్ కి వెళ్ళారు. అవన్నీ ఎంజాయ్ చేశారు. గేమ్స్ బాగున్నాయా? We went to our grand. ఇక్కడే ఉండిపోతావా? Huh? ఇక్కడే ఉండిపోతావా? అవును. సూపర్. నువ్వు ఉండిపోతావా? Mm. విజయవాడ వెళ్ళావు కదా. Oh yeah. We went to see my nanamma. Who else? అమ్మమ్మ. నానమ్మ అమ్మమ్మని అందరినీ కలిసావా? అవును. నువ్వు ఎలా అనిపించింది? బాగుంది. ఎన్ని ఇయర్స్ అయింది వచ్చి? బాగుంది అంట. ఎవ్రీ ఇయర్ వస్తారా? 2 years అయిందండి. 2 years అయింది సారీ. 2 years దాకా వచ్చాము. యా, చాలా నచ్చింది. సో మళ్ళీ వచ్చాము అన్నమాట. ఓహో, హాస్టల్ కుదరలేదు. ఆహా, 3 years వచ్చాము. సూపర్. అమ్మమ్మ నానమ్మ అందరినీ కలిసారు. మిస్ అవుతారు బాగా? అవును. అవును కదా, అన్నీ అవును. సార్ నువ్వు తెలుగులో ఏదైనా చెప్పు. ఏంటి? సాంగ్ ఆల్సో ఓకే. She knows the song. She should sing it. లేదు బాపా మాట్లాడు, నీకు వచ్చిన తెలుగు మాట్లాడు. తెలుగు మీ ఊరు గురించి, మీ డాడీ నాకు ఇడ్లీ మీ నాన్నగారు ఏం చేస్తారు? ఏదో చెప్తాను. నాకు ఇడ్లీ ఇష్టం. ఇడ్లీ ఇష్టం. నాకు ఇష్టం ఇడ్లీ. నాకు నా అమ్మ ఇష్టం. అమ్మ ఇష్టం. నాకు పిన్ని ఇష్టం బాగా. బాగా పిండి బాగా ఇష్టం అందరికి. అవును. ఓకే, ఇంకా ఈ ఇల్లు బాగుంది. ఇల్లు బాగుందా? థ్యాంక్ యూ. చాలా నచ్చావు నువ్వు. చాలా బాగుంది అన్నాడు. నాకు తెలీదు. దగ్గర ఎలా ఉన్నారు? Very pretty. వెరీ ప్రిటీ. I can say I don't know how to say pretty in Telugu.
చాలా అందంగా అసలు ఉన్నారు. నువ్వు ఎలా చెప్పినా అందంగా ఉంది. చాలా అందంగా ఉంది. ఉన్నారు. నేను చాలా అందంగా ఉంది తెలుగులో, అది ఇంగ్లీష్లో అయితే ప్రిటీ. బట్ ఏదేమైనా పిల్లలు మాత్రం ప్రిటీ, చక్కగా క్యూట్, స్వీట్. నాకు ఆడపిల్లలు అందంగా లంగా జాకెట్లు అలా వేసుకుంటే చాలా ఇష్టం. శ్రీకాంత్ daughter. వావ్, సూపర్. హాయ్. వాళ్ళు వెస్ట్రన్ వేసుకొస్తారు, వీళ్ళు వేసుకునే మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడ. ఓ 2 years బ్యాక్ నుంచి ఫ్రెండ్స్, సాన్వి అండ్ ఆహా, సూపర్. నీకు తెలుగు వచ్చా తల్లి? రాదా? హిందీ అనుకుంటా. మదర్ టంగ్ ఇస్ హిందీ. అదే మదర్ టంగ్ ఇస్ హిందీ. తెలుగు రాదా? మదర్ టంగ్ హిందీ. ఏ ఊరు? Where did you come from? Your village. ఓ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశం, సో భారతీయం అనమాట మనందరం. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్నీ కలిపి ఒక చోట ఫైనల్గా మన ఇంట్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాం. ఎంత బాగుంది కదా. వావ్. నాకు యాక్చువల్గా చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. టు బీ ఫ్రాంక్, పెద్దవాళ్ళతో కంటే ఐ లవ్ టు స్పెండ్ మై టైమ్ విత్ కిడ్స్. ఆడుకోవచ్చు, ఏమనరు, చిన్న చిన్న విషయాలకే చాలా హ్యాపీ అయిపోతారు. సో వాళ్ళకేంటి చెప్తారు కదా, కల్మషం లేని పిల్లల మనసు అనమాట, స్వచ్ఛంగా ఉంటుంది. అందరి మనసులు స్వచ్ఛంగా ఉంటాయి. బట్ మనకేంటంటే 100 ఆలోచనలు ఇక్కడ కూర్చొని మొత్తం ప్రపంచం అంతా ఆ ఇంట్లో వంటగదిలో ఏం జరుగుతుంది, బయట పిల్లలు ఏం చేస్తున్నారు, అక్కడ ఇన్ని ఆలోచన చేసుకుంటాం అనమాట. సో అంటే ఫ్రెష్గా ఉండడం అనేది చాలా చెప్తారు కదా, మెడిటేషన్లు అవన్నీ చేస్తే కానీ ఒక సాఫ్ట్గా అలా ఉండదు. బట్ పిల్లలు ఏంటంటే ఎప్పుడు అది ఎప్పుడు అదే పొజిషన్లో ఉంటారు. అన్నీ అర్థమవుతాయి. బాగా నేను చెప్తుంటే ఆవిడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో యాక్టింగ్ చేసేస్తుంది, అంటే పోసెస్ ఇచ్చేస్తుంది. సో అది పిల్లలు అనమాట. అంటే ఆ మూమెంట్లోనే బ్రతకటం, అంటే ఇప్పుడున్న మూమెంట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అలాగే నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, ఈ క్షణాన్ని నేను ఆస్వాదిస్తాను అనమాట. ఈ క్షణాన్ని నెక్స్ట్ కోసం ఇది వేస్ట్ చేసుకోను. ఈ టైం చాలా ప్రీషియస్, వెరీ వెరీ స్పెషల్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. తెలుసా, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. సరే, నీకేమేమి పనులు వచ్చు? Not expensive for me. నాట్ ఎక్స్పెన్సివ్ ఫర్ యూ? Cutting? Yeah. Cutting fruits? Cleaning? క్లీనింగ్, సూపర్. Helping my amma? That's it. అంతే వచ్చు. You make some drinks, right? Oh yeah, lemonade. Lemonade. లెమనేడ్ చేస్తారా? Homemade lemonade. లెమనేడ్ చేస్తారా? అయితే You ఈరోజు put మీరే 1 million grams of sugar. I can cook roti. ఆ, I can make rice. ఆ, I just don't do it. సూపర్. చూసారా ఎన్ని పనులు వచ్చి మీకు? అమెరికాలో ఉండడం వల్లే వచ్చినాయి, తెలుసా విషయం? ఇక్కడ ఉండి పిల్లల్ని జడగొట్టేస్తారు. చిన్నపిల్లలు పని రాదు, చిన్నపిల్లలు చేయొద్దు, చిన్నపిల్లలు కాదొద్దు, మీరు కూర్చోండి, మీకేం తెలీదు, మీరు నేర్చుకోకర్లేదు, అన్నీ ఏమీ నేర్పట్లేదు. నేను ఇప్పుడు చూస్తున్న పిల్లల్లో, కానీ మా అమ్మాయికి నేర్పిస్తాను అనుకోండి, అది వేరే విషయం. కొంచెం రాక్షసత్వంగా పెంచుతా కదా. They don't like it. ఎప్పుడు అలా ఉండదు. ఎవరికి ఇచ్చినా సరే ఒక్కసారి స్టార్ట్ చేస్తే మనం తింటున్నప్పుడు అందరికీ ఇచ్చి తర్వాత మనం తినాలి కదా. అవునా? ఇవ్వు, అందరికి ఇచ్చేసేయండి. But they said they don't want it. ఆ? They don't want it. వాళ్ళకి వద్దంట. వాళ్ళకి వద్దా? దే డోంట్ వాంట్ ఆల్సో. యూ హ్యావ్ టు ఫోర్స్ దెమ్ టు ఈట్. యూ హ్యావ్ టు రిక్వెస్ట్ దెమ్. యూ హ్యావ్ టు ప్లీజ్ దెమ్. ప్లీజ్ ఈట్, ఓన్లీ వన్. నో, యూ ప్లీజ్ ఈట్ అని చెప్పాలి. Please, I want to eat too. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ. నేను Now you can guys eat. చూసారా, ఆడపిల్లలు పని చేస్తే ఎంత అందంగా ఉంటుందో. అందరూ అనుకుంటారు కష్టపెట్టద్దు, మనం బంగారంలాగా గారంగా పెంచుకుందామని. గారం ప్రేమ లేని తల్లిదండ్రులు ఎవరు ఉంటారు చెప్పండి? పిల్లలంటే కాకి పిల్ల కాకి ముద్దని, కాకి పిల్ల ముద్ద అంటే మనకి ఎంత చూడండి, మనకి ఏముంది, ఒక 6th సెన్స్ బాగా పనిచేసే మనుషులం కదా మనం. సో గేమ్. I'm going to be doing a magic trick. సో ఇలాగా ఆడపిల్లలు చూడండి, అమెరికా అనగానే వాళ్ళకి ఏం రాదు అని చాలామంది అనుకుంటాం. నేను కూడా అనుకుంటానేమోలే. బట్ అలా ఏం లేదు. మనం ఎక్కడున్నా సరే మన భారతీయ సంస్కృతి అలా కొనసాగుతూనే ఉంటుందన్నమాట. ఆడపిల్ల అనగానే చక్క లక్షణంగా బట్టలు వేసుకోవడం, చక్కగా బొట్టు పెట్టుకుని, చెవులకు పెట్టుకుని, గాజులు వేసుకొని, పనులన్నీ నేర్చుకొని. సూపర్, ఐ లవ్ యూ. Can I do a magic trick now? A magic trick.
మ్యాజిక్ చేస్తుందంట. I'm gonna bring the chocolate to life. తను చెప్పింది నాకు అర్థమయ్యేలోపు కొంచెం టైం పడుతుంది. ఆ టైం బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఏమనుకోకండి. ఇప్పుడు చెప్తే I'm gonna bring you this chocolate to life. ఓ 2, 1. ఓ మై గాడ్ మ్యాజిక్ సూపర్ నువ్వు క్యూట్. ఉండండి మ్యాంగోస్ తెస్తా, కట్ చేసి ఇస్తావా? Okay. Afrikalam. ఆది తాళం. ముత్తుగాయ యశోద మంగిత ముత్యము వీరు తిత్తయాని మహిమాల దేవకీ సూతుడు ముత్తుగాయ యశోద మంగిత ముత్యము వీరు తిత్తయాని మహిమాల దేవకీ సూతుడు. No. వావ్ ఇంకా నెక్స్ట్. That's not the one. ముద్దుగారే సృష్టి ఎంత బాగా పాడింది. మ్వా. సూపర్. నాకు డాన్స్ కుక్కర్ కూడా విజిలేసింది తెలుసా మా ఇంట్లో. మరి నాకు విజిల్ వేయడం రాదు కదా, అందుకే కుక్కర్ పెట్టచ్చు. కుక్కర్ విజిలేసింది చూడండి. అక్కడ ఉండి చక్క డాన్స్ పాట. నేను చిన్నప్పుడు ఇలాగే చేస్తావా అనగానే చేసేసేదాన్ని, పాడు అనగానే పాడేసేదాన్ని అనమాట. అందుకే ఐ లవ్ కిడ్స్. ఇప్పుడు పెద్దవాళ్ళని అడగండి, పర్లేదండి వద్దని తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం రే, మొహమాటం సిగ్గు ఎందుకు వచ్చింది అని చాలా వచ్చేస్తాయి. బిడియం వచ్చేస్తుంది, మొహమాటం వచ్చేస్తుంది, పర్లేదు ఇప్పుడు మనం ఎందుకు చేయడంలే అనిపిస్తుంది. అది ఏమి లేకుండా చక్కగా ఎలా పడి అలా జీవితం అంటే అదే. అందుకే నేను ఎప్పుడు చెప్తాను కదా, మనలో ఒక పసిపిల్లలు ఎప్పుడు ఉంటారు, మన లోపల ఉంటారు. వాళ్ళు మనం ఏం చేస్తామంటే అన్నీ వేసి తొక్కి 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 పెట్టేస్తాం. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ప్రతిదానికి అంటారు నేను చిన్నపిల్లలు అనుకుంటున్నావా అని. కాకపోతే నేనైతే చెప్తాను, మా అమ్మకి నేనే చిన్నపిల్లని. సో చిన్నపిల్లలకి అంటే ఏజ్ మెచ్యూరిటీ వేరు, బిహేవియర్ వేరు, పద్ధతులు వేరు, అవన్నీ వేరు. బట్ చిన్నపిల్లల్లా ఉండాల్సినప్పుడు ఉంటేనే అందంగా ఉంటుందన్నమాట. ప్రతి విషయాన్ని ఆస్వాదిస్తేనే అదే చిన్నపిల్లలు. అందులో ఫాల్స్ అవన్నీ ఎత్తుక్కోకుండా మైనస్ పాయింట్స్ ఏ ఉన్నాయి, వాళ్ళేంటి ఇలా ఇలా, అది పెద్దవాళ్ళు అనమాట. అంటే మన కాదు ఆనందంగా ఉండలేని టైం అంటాను నేను. ఇంకొకళ్ళు తప్పెత్తుకుతున్నట్టే మనల్ని మనం హింసించుకుంటున్నట్టే. సో అలా కాకుండా స్వచ్ఛంగా అనిపించినట్టు ఖుల్కే జీతే హై బచ్చం. Can I tell something? యా ప్లీజ్. The best dance teacher in the world. ది బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్. I'm వావ్. sorry if I did any mistakes while dancing. తెలుగులో but she's చెప్పాలి, the one, but she's the అందరికి one. తెలుగులో చెప్పాలి బంగారం. సో ఎలా అయినా సరే అమెరికా వాళ్ళకి ఆవకాయ అన్నం పెడతామని ఫిక్స్ అయ్యాను. మామూలుగా బిర్యానీలు పిజ్జాలు నో, ఓన్లీ స్వచ్ఛమైన నెయ్యి వేసి కొత్తగా పట్టిన ఆవకాయ వేసి యాజ్ యూజువల్ ఆమ్లెట్ ప్లస్ మన ఫేవరెట్ వడియాలు. ఎలా ఫీల్ అవుతారో చూడాలి. మొన్న అంటే ఆవకాయ పచ్చడి అనకూడదు, ఆవకాయ అని అనాలని చెప్పారనమాట. ఎస్, ఆవకాయ అనేది ఊరగాయ, అంటే మామిడికాయని ఆవకాయ చేసి 1 yearకి పెట్టుకునేది. బట్ న్యాచురల్గా కలోక్యల్ భాషలో ఏమంటామంటే ఏం పచ్చళ్ళు ఉన్నాయి, ఊరగాయ పచ్చళ్ళు ఏమున్నాయి, రోటి పచ్చళ్ళు ఏమున్నాయి. పచ్చడి అనేది బేసిక్గా
కూర అంటే ఈ కారాలు ఉప్పులు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఆ కేటగిరీ అని చిన్నప్పటి నుంచి అలా అలవాటు పడిపోయాం కదా. న్యాచురల్గా ఆవకాయ అని అంటాము, బట్ ఆవకాయ పచ్చడి అనగానే చూడండి నోరు ఊరుతుంది. సో పచ్చడి అనేది కామన్గా మనం తెలుగు వాళ్ళందరూ అనే ఒక వర్డ్ అనమాట, రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్. సో ఇప్పుడు రెడీగా ఉంది. ఎస్, మీకు వడియాలు ఇష్టం బాగా? My dad makes every single day. డాడీ అక్కడ కూడా డాడీ చేస్తారట, చూసుకోండి. అదొకటే చేస్తాను. అదొకటే చూసావా, రెడీ అయిపోయింది. సో డాడీ చేస్తారు కామన్గా, ఒకటి మమ్మీలు చేయనివ్వరు అంతే, డాడీలకు వచ్చు. ఇవాళ మన వంటలు ముద్దపప్పు, పెరుగు, వేడివేడి అన్నం, వడియాలు, అప్పడాలు ఏమైనా అవి, ఆవకాయ, కారప్పొడి, నెయ్యి. ఇది సూపర్ అన్నమాట. ఈ కాంబినేషన్ అంతా రెడీ చేసాం కదా. ముందు ఆమ్లెట్ వేసుకున్నాం అనుకో మెత్తబడిపోద్ది, చల్లబడిపోద్ది కదా, బాగోదు. ఇవన్నీ రెడీగా ఉన్నప్పుడు ఇప్పుడు వెళ్ళి హాట్గా ఆమ్లెట్ వేసుకుని తెచ్చేసుకుందాం. ఓకేనా, లెట్స్ గో. ఇప్పుడు ఆమ్లెట్ అయిపోతున్నాం అనమాట. ముద్దపప్పు, ఆట పాట అన్నీ అయిపోయాయి. ఆటలు అయితే జరుగుతూనే ఉంటాయి అనుకోండి, మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చి భోంచేద్దాం అనుకో, బ్రేక్లో భోజనం అనమాట. సో ఇప్పుడు నీకు బుల్స్ అయినా రెగ్యులర్ నార్మల్ వితౌట్ ఆనియన్ ఆమ్లెట్ అయినా, లేకపోతే ఆనియన్తో ఆమ్లెట్ అయినా. Bullseye, I mean, No karam, no karam. No karam, we have to eat karam too. see, bullseye, salt, a lot of karam, some of this, and a lot of this.
We are saying 2 more ఇక్కడ minutes. మ్యాజిక్ జరుగుతుంది, ఒకళ్ళు వస్తారు, నువ్వు తప్పుకో నేను చేస్తాను అంటారని చెప్పాను పిల్లలకి. చెప్పారు కానీ పిల్లల ముందు ఎందుకు లేదు. Want this one మ్యాజిక్ మ్యాజిక్ ఉండదు. for me. సో నువ్వు నీ స్టైల్లో మూకిట్లో ఆమ్లెట్ వేసి చూపిస్తే పిల్లలకి. ఓకే సో ఇలా కలిపేసుకొని తర్వాత ఇప్పుడు గుడ్లు కొట్టేయాలి. వేసేమంటారు జాకీ గారు? ఏం గుడ్లంతా ఇది? ఎవరు వేస్తారు? ఇందాక ఎవరు పాల్గొడతా అన్నారు? ధృవీక వంట బాగా చేస్తా. షినోస్ బాగా వంట చేస్తుందట. ఇంకోటి Oh, okay. I mean, నో నో 3 put it 3. 3 eggs. 3? Yeah. Why 3? only 3. సూపర్. Super. వన్ మోర్. ఎస్. I also. Like, how do we open it? So, like, open it with this. Oh my god. మనమే వంట చేసుకుని మనమే తినడము అలా ఇవన్నీ మా చిన్నప్పుడు మేము బాగా చేసేవాళ్ళం సమ్మర్ హాలిడేస్కి. I feel kind of weird because you made all of this while we were just. నేనే చేశాను బంగారం, గట్టిగా చెప్పవా. అన్నీ అంకుల్కి పేరు వెళ్ళిపోతుంది, అన్నీ ఆయనే చేస్తారు, అన్నీ ఆయన చేస్తారు. ఇలాంటి వాళ్ళు కూడా అవే పబ్లిసిటీ ఇస్తారు. Shrikant is the one who did it. నేనే చేశాను కదా, అన్నీ నేనే చేశాను కదా. కానీ లాస్ట్లో అలా వెళ్ళి ఒక ఆమ్లెట్ వేస్తారు, మొత్తం క్రెడిట్ కొట్టేస్తారు. సరే కూర్చోండి. ఇప్పుడు చక్కగా కింద కూర్చుని రౌండ్ టేబుల్ సమావేశం లాగా కింద కూర్చుంటాము. సో మీరందరూ ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకోండి. పప్పు ఇలా గుంట చేసి ఆమ్లెట్ పోట. వేసి నెయ్యి వేసానా. ఇప్పుడు అన్నం పెడుతున్నా. ఇంకా చేసుకోండి ఇక్కడే ఉంది. రేఖా గారికి ఆమ్లెట్. చాలా బాగుంది. ముద్దపప్పు ఓకే. ఓకే. ఇది ముద్దపప్పు వేసానా, నెయ్యి.
ఇప్పుడు ఆవకాయ వేస్తా. ఇందులో వేసాం కదా. ముక్కలు తింటారా మామిడికాయ ముక్కలు? యా అయితే ఓకే. అదిగో అందులో నెయ్యిలో అలా వేసి చక్కగా దిస్ ఇస్ యువర్ ప్లేట్, దిస్ ఇస్ ఆర్ ప్లేట్, బిగ్ ప్లేట్. ఓకేనా? ఇలా చేసుకుని అన్నం అంతా నెయ్యి కలిపాం కదా. చాలా బాగుందండి. బాగుందా? ఓన్లీ ఫెస్టివల్స్ పండుగలప్పుడు తింటాం కదా. పండగలప్పుడు పప్పు అన్నం తింటాం. నైస్. వావ్ ఆవకాయ ఎమ్మి బాగుందా? ఇప్పుడు పప్పు అన్నం నెయ్యి వేసి ఇలా కలిపి బాగుందా? So good. వావ్ సూపర్. Melt in my mouth. మెల్టెడ్ అంట. అంతే. అబ్బబ్బబ్బా చూసారా కరిగిపోయిందంట. It melts in my mouth. సూపర్ లైక్ దట్. కూర్చో. యాక్చువల్లీ మన కారంలో సగమే వేసాం. మనకి కొంచెం ఎర్రగా కావాలి. ఏమైపోయేవాళ్ళు. You eat one. You eat one. ఆయిల్ ఇట్. కొంచెం కూర్చో కూర్చో. దిగు దిగు దృష్టి. ఇట్స్ నాట్ స్పైసీ రా. కింద లాస్ట్ ముద్ద తిను. ఎందుకు పాడు? నీకు వేరే కలిపి ఇవ్వనా ముద్దపప్పు ఆవకాయ? వేరే కలిపి స్పూన్ వేసి ఇచ్చేస్తా. ఓకేనా? అప్పుడు ఫుల్గా తినొచ్చు. మాము ఆన్ డిమాండ్. దృష్టి దారా పెడుతున్నారంట. So your husband staring at the food so good. He wants one. ఆమ్లెట్ పైన అన్నం పెట్టి ఒక వెల్లుల్లిపాయ పెట్టి చిన్న అప్పడం ముక్క పెట్టి జాకీ గారికి ప్రేమతో. అది ఆన్ డిమాండ్. Yeah. Will say on demand for you people, otherwise I feel so Yeah. sorry. Feed. Feed. ఇప్పుడు Can we put that? పెరిగేద్దాం. పెరుగు వేసేనా? ఇది కలిపేసి ముందు చాలా ఇది వేరే కలిపి ఇవ్వనా? టొమాటో వీడియోలు బాగున్నాయండి. అవునా? ఇప్పుడు చూడు అసలు నాకు చాలా నచ్చింది. It's really good. బాగుందా? Yeah, it is really good. ఇట్స్ రియల్లీ గుడ్. ఏదైతే ఈ వంటని నేనే చేశానని చెప్పింది ముద్దపప్పు అన్నం. ఆవకాయ పత్రం మాత్రం పట్టాను కదా, నేనే పెట్టాను యాక్చువల్లీ. మనం ఆవకాయ పత్రం మాత్రం మనం, ముద్దపప్పు అన్నీ మనమే, అన్నం మనమే. కొంచెం ఆవకాయ, కొంచెం పొడి, నెయ్యి ఇలా వేసుకొని ఈ మూడు అలా కలుపుకొని
ఆవకాయ పచ్చడి, ముద్దపప్పు, ఇంకా అది అల్టిమేట్ రాజా అన్నమాట. సో ఆ రాజా ఇది రాణిలా ఉంటుంది. ముద్దపప్పు ఆవకాయ ఒకటి, ముద్దపప్పు పొడి, గన్ పౌడర్ అంటారు, ఇడ్లీ పొడి, ఇడ్లీ కారం, తెల్ల కారపొడి, మనమైతే అలా వేస్తాం కదా. సో దాంట్లో చక్కగా కలుపుకొని ఆహా ఇలాగా పప్పు వండుకునే టైం లేదనుకోండి, కారపొడి ఎలాగో ఉంటుంది ఇంట్లో, పెట్టుకుని ఆవకాయ పెట్టుకుని అన్నం వండేసుకుంటే ఒక పని అయిపోతుంది. మరి ముద్దపప్పు వండాలి ఆ టైం లేనప్పుడు ఇది కూడా ట్రై చేయొచ్చు. బట్ ముద్దపప్పు ఆవకాయ మాత్రం అసలు మిస్ అవ్వదు. ఇందులో గొప్ప విషయం చెప్పాలి మనం ఏంటంటే, యాక్చువల్లీ మన ఈరోజు వంట ఏంటి, ఓన్లీ ముద్దపప్పు ఆవకాయ అప్పడం పెరుగు, కానీ తింటూ చాలా తృప్తిగా ఉంది అని చెప్తున్నారు. 10 రకాల వంటలు లేవు కదా, వేపుడు, పులుసు, కూర, సాంబారు, రసము, బిర్యానీలు ఏమీ లేవు, కానీ సాటిస్ఫైయింగ్గా ఉంది కదా, తృప్తిగా ఉంది, రుచిగా ఉంది. ఆత్మారాం శాంతించాడు అనమాట. అదే మన ఆవకాయ ముద్దపప్పు ఉండే ఒక స్పెషల్. యాక్షన్. ఇప్పుడు ఎలా అనిపించింది? This is how these two couple. Oh my God. This is him Ah. walking in the room. Yeah. And then this is the girl. My destiny. My destiny. He's my destiny. తల్లి బాగా చేసావు, సూపర్. కానీ ఆడవాళ్ళు తొందరగా చెప్పకూడదు, వాళ్ళే చెప్పాలి మనకి. And then this is. ఆయనే నువ్వు చెప్పు. మై గాడ్, వాట్ ఎ బ్యూటిఫుల్. Remind me. This is the girl. Yes, 100 times yes. అది ఈ స్టోరీ కాదు, ఆవిడ ఎక్స్ప్రెషన్స్కి నా చెప్తాను. ఆ అబ్బాయి అలా నడుచుకుంటూ వచ్చి చూసాడంట, అమ్మాయి చూసి వావ్ అనుకుందంట. అమ్మాయి గుండెల్లో లైట్లు వెలిగాయట. That's how the movie ends. మూవీస్ అంతే, కరెక్ట్. మూవీస్లో అలాగే చూపిస్తారు. Imagine if it was you two in real life. ఇన్ రియల్ లైఫ్, Imagine it. ఇమాజిన్ ఇట్. అది జాకీ గారు అబ్బాయి అలా వచ్చారంటే, అమ్మాయిలు వచ్చిందంటే అబ్బాయి అలా చూసుకుని, అమ్మాయి ఆయనేమో ప్రపోజ్ చేశారంట చక్కగా, అంటే రింగ్ అనమాట. విల్ యూ మ్యారీ మీ అంతేనా? అలా ప్రపోజ్ చేయగానే అమ్మాయి వావ్ అనుకుని పెయింట్ అయిపోయిందంట. అది మేము ఇమాజిన్ చేసుకోవాలంటే అవన్నీ జరుగుంటే ఎంత బాగుండేది కదా. నేను కూడా అలా పడిపోయి ఉంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళేవాళ్ళు. Then after that, she says yes. సో వెరీ And గుడ్. then the boy is like, సినిమాలన్నీ అలాగే చూపిస్తున్నారు. ది ఎండ్. అది ఎప్పుడైనా క్లైమాక్స్ ఎలా ఉంటే శుభం కాడు, అక్కడ వరకే చూడాలి. పెళ్ళైన తర్వాత అది వేరే. Now it's the end of the story. సరే, ఇప్పుడు ఎలా the అనిపిస్తుంది మీకు? end for now. బంగారం, నువ్వు చెప్పు. చాలా చక్కగా పాటలు పాడావు, డాన్సులు చేసావు, అన్నీ చేసావు కదా. ఇద్దరు చాలా డాన్సులు చేశారు, పాటలు పాడారు. మ్యాంగో కట్ చేసింది అక్క, మనందరం ఆమ్లెట్లు వేసుకున్నాము, ముద్దపప్పు ఆవకాయ అన్నం తిన్నాము. ఎలా అనిపించింది? యు ఎంజాయ్డ్? I felt like I'm actually in a real movie, which we are in. We రియల్, are in a movie. ఎస్, రియల్ లైఫ్లో ఇవన్నీ జరగడం ఒక సినిమాలా అనిపించింది. నాకు అర్థమైంది అదే, మీకు కూడా అదే. Basically, it's a cinema because it's on YouTube. యూట్యూబ్. So like and subscribe. లైక్ అండ్ సబ్స్క్రైబ్ Subscribe. హరిత జాకీ యూట్యూబ్ ఛానల్. సో నువ్వు బాగా ఇప్పటివరకు ఎప్పుడైనా లైఫ్లో ఇలా తిన్నావా ముద్దపప్పు ఆవకాయ అన్నం? ఎప్పుడు Oh, no, I didn't. తినలేదు. బాగా అనిపిస్తుంది కదా. సో అక్కడికి వెళ్ళాక మంత్లీ వన్స్ ఇలా పెట్టుకోండి, మీ కొత్త ఫ్రెండ్స్కి చూపించండి ఇలా అంతా తినాలి అని. Oh, and. ఎలా ఇప్పుడు ఆవకాయ తీసుకెళ్తారు కదా, ఎక్కడికి రా, ఏంటి? వాళ్ళందరికీ చెప్తుంది ఏదో. ఏం చెప్పావు? Nothing. నేను అమెరికా వస్తాను. Wait, what'd you say? ఏం చెప్పిందో ఆవిడ, అది సీక్రెట్, అదంతా ఎప్పటికీ తెలీదు.
తను ఏం చెప్పిందో మనకి ఎప్పటికీ తెలియదు అనమాట, అంత బాగా చెప్పొచ్చింది. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను పిల్లలతో. నెక్స్ట్ టైం మీరు తెలుగు బాగా మాట్లాడాలి, నెక్స్ట్ ఇయర్ వస్తారు కదా. Me, Sanvi, and Jisti, and we will come back They to will eat come your back. madhu papu. సరే ఇంకో పని చేద్దాము. ఇప్పుడు మీరైతే నువ్వు ఎంజాయ్ చేసావా? कैसा लगा? बहुत अच्छा लगा. बहुत अच्छा लगा. कभी खाए ऐसे? नहीं. नहीं खाए ना, अच्छा है ना. तो आप तो यहीं पर रहते हो ना, जब भी खाना इच्छा लगा तो आ जाओ. అమెరికాలో పెరిగిన పిల్లలకి ఆవకాయ అన్నం తినిపించాం, అదైతే బాగుంది. ముందు బాగా ఎంజాయ్ చేశారు, తర్వాత కొంచెం కారం అనిపించింది, తర్వాత పెరుగు తిన్నారు, అప్పడం తిన్నారు, అది తిన్నారు, ఇది తిన్నారు, ఫైనల్గా అయితే ఎంజాయ్ చేశారు. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. కృతజ్ఞతలు, మీ అందరికీ కృతజ్ఞతలు. Come, Samira. ఆ? It means thank you in Korean. Yeah. ఓహో. I know more Korean than her. ఆ. Seriously, like I know more Korean. ఆ. I know. ఆ ఆడపిల్లలు ఉంటే ఎంత కళగా ఉంటుందో చూసారు కదా. ఇదే అందుకే చెప్పాను, ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల అయితే తప్పకుండా ఉండాలి. ఇద్దరు ముగ్గురు ఉంటే ఇంకా సూపరు, ఒక్కళ్ళైతే తప్పకుండా ఉండాలన్నమాట. సో ఆడపిల్ల ఉన్న ఇల్లు లక్ష్మీదేవి లాగా ఇల్లంతా కళకళలాడిపోతూ ఉంటుంది, ఆనందాలతో అలా అలా వెళ్ళి విరుస్తుంది అనమాట. చూసారు ఎంత సందడి చేస్తారు. అక్కడ అబ్బాయి ఉన్నాడు, ఫోన్ పట్టుకొని చక్కగా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయిలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అమ్మాయిలు అందరినీ చూసుకుంటారు అనమాట. మా అమ్మాయి కూడా చిన్నప్పుడు అలాగే చేసేది, పెద్ద అయ్యాక కొంచెం సిగ్గు వస్తుంది. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఆవకాయ, ఆమ్లెట్, ముద్దపప్పు, అప్పడం. మీరు కూడా ఇలాగే ఏది నచ్చితే అది ఎంజాయ్ చేస్తూ లైఫ్ని హ్యాపీగా రిలాక్స్డ్గా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటే బాగుంటుందని నా కోరిక. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చే ఉంటుంది కదా. అవును. ముద్దపప్పు, అప్పడం, ఆవకాయ, ఆమ్లెట్ వ్లాగ్. అవును. అయితే అమెరికా అమ్మాయి ఆవకాయ పచ్చడి. అవును. అవును. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్తజా యూట్యూబ్ ఛానల్ అండ్ బై బై.